హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 జూలై 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రేరక్ దౌర్ సమ్మాన్ అనే అవార్డును ప్రకటించింది? అది ఏ కార్యక్రమంలో భాగంగా? ఆన్సర్ ఆప్షన్ 3, స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అనే కార్యక్రమంలో భాగంగా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కోసం టూల్ కిట్ను విడుదల చేశారు. ఇది వార్షిక పట్టణ భారత పరిశుభ్రత సర్వే యొక్క 6వ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసినటువంటి గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020, ఓకే, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020 ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద 3 ఈ వ్యర్థ ఉత్పత్తి దేశాలు ఏమిటి? ఆన్సర్ చైనా, అమెరికా, ఇండియా. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఉర్జిత్ పటేల్. ఉర్జిత్ పటేల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వీరు ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ బ్యాంకింగ్ను ప్రభావితం చేసిన నిరర్ధక ఆస్తుల సమస్య, దాని కారణాలు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మిస్టర్ పటేల్ చేసినటువంటి ప్రయత్నాలపై ఈ పుస్తకంలో వివరించారు. నెక్స్ట్ వన్. జూలై 7వ తేదీ 2020 సంవత్సరం నాటికి కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? భారతదేశం ఇది 3వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 1. ఆప్షన్ 1. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల విషయంలో 6,97,413తో రష్యాను దాటేసి ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకుంది. మొదటి 2 స్థానాలలో అమెరికాలో 29 లక్షలు. నెక్స్ట్ 2వ స్థానంలో బ్రెజిల్లో 16 లక్షలు ఉన్నాయి. అయితే వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే త్వరలో బ్రెజిల్ని కూడా వెనక్కి నెట్టి భారతదేశం అనేది 2వ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి కనబడుతోంది. ఇండియాలో కరోనా కేసులు 7 లక్షలకు, మరణాలు 20,000కు చేరువ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇంజేటి శ్రీనివాస్. ఆప్షన్ 3, ఇంజేటి శ్రీనివాస్. ఇంజేటి శ్రీనివాస్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: గుజరాత్ రాజధాని గాంధీనగర్ ప్రధాన కేంద్రంగా నడిచేటటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్గా 1983 బ్యాచ్ ఒడిశా కేడర్స్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంజేటి శ్రీనివాస్ వీరు నియమితులయ్యారు. ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సెక్యూరిటీలు, డిపాజిట్లు, ఇన్సూరెన్స్ కాంట్రాక్టులు, ఫైనాన్షియల్ సర్వీసులు ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెబీ లాంటి నియంత్రణ సంస్థల ఆమోదం పొంది నడుస్తున్నటువంటి ఆర్థిక సంస్థలను ఇది నిర్ణయిస్తుంది. దీనికి చైర్మన్తో పాటు 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, ఐఆర్డిఏఐ, పిఎఫ్ఆర్డీల నుంచి ఒక్కొక్క సభ్యుడు
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. మరో ఇద్దరిని సెలెక్ట్ కమిటీ సిఫారసు మేరకు నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత మొత్తంతో రుణ ప్రణాళిక ఖరారైంది? అది ఎంత మొత్తంతో? ఆన్సర్ 1.61 లక్షల కోట్లతో. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి 1.61 లక్షల కోట్ల రూపాయల రుణ ప్రణాళిక ఖరారైంది. అయితే ఈ మేరకు MCRHRDలో జూలై 6వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సర లక్ష్యం కంటే కూడా 10.52% ఎక్కువ. వ్యవసాయ రంగానికి 75,141 కోట్లు కేటాయించారు. ఇందులో 53,222 కోట్ల రూపాయల నిధులను పంట రుణాలుగా అందిస్తారు. SLBC చైర్మన్ ఇంకా SBI CGM అయినటువంటి ఓం ప్రకాష్ మిశ్రా అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలకు ఏ పేరును పెట్టనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం అని పేరును పెట్టనున్నారు. ఆప్షన్ 1. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి సేవలకు గుర్తుగా రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలకు ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంగా పేరును మార్చాలని వ్యవసాయ శాఖ జూలై 6వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. విశాఖపట్నంలోని LPG పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ ఆవిర్లు లీక్ అయినటువంటి ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఆప్షన్ 2. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. విశాఖపట్నంలోని LPG పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ ఆవిర్లు లీక్ అయిన ఘటనకు సంబంధించి 11 భాగాలతో 4,000 పేజీల నివేదికను ఉన్నత స్థాయి కమిటీ రూపొందించింది. కమిటీ చైర్మన్ ఎవరంటే నీరబ్ కుమార్ ప్రసాద్. వీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ నివేదికను అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్. OPEC 16 అనేటటువంటి గూఢచార ఉపగ్రహాన్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశం. ఆప్షన్ 2. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. శత్రు దేశాలపై నిరంతరం నిఘా కొనసాగించేందుకు ఉద్దేశించినటువంటి OPEC 16 గూఢచారి ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైందని ఇజ్రాయెల్ జూలై 6వ తేదీన ప్రకటించింది. పలువైపుల నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పును ముందే పసిగట్టేందుకు వీలుగా ఆ రెండు దేశాలు దశాబ్దాలుగా గూఢచార ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. ఇందుకోసం ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించిందో ఆ దేశం వెల్లడించినప్పటికీ కూడా 2002 సంవత్సరంలో OPEC 5, 2016లో OPEC 11ను నింగిలోకి పంపించినట్లు సైనిక మంత్రిత్వ శాఖకు చెందినటువంటి స్పేస్ అండ్ శాటిలైట్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి ఆమ్నన్ హరారి పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాసెక్స్ అంటే పాసింగ్ ఎక్సర్సైజ్ అనే పేరుతో ఇటీవల ఏ రెండు దేశాల మధ్య నావికాదళ వ్యాయామాలు జరిగాయి? ఆన్సర్ ఇండియా మరియు జపాన్. ఈ రెండు దేశాల మధ్య నావికాదళ వ్యాయామాలు జరిగాయి. ఇండియా, జపాన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి భారత నావికాదళం మరియు జపనీస్ నేవీ వ్యూహాత్మక మరియు సమాచార శిక్షణ కోసం ఒకరోజు నావికా వ్యాయామం పాసెక్స్ను హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మలక్కా జలసంధి
మలక్కా అనే జలసంధి వైపు నిర్వహించింది. గత 3 ఏళ్లలో ఈ 2 దేశాల నావికా దళాలు చేపట్టినటువంటి 15వ వ్యాయామం ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యూరోపియన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఇన్ఫార్మ్ రిపోర్ట్ 2020లో జీవించడానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశం ఏమిటి? జీవించడానికి అత్యంత ప్రమాదకర దేశం ఏంటంటే ఆప్షన్ 1 సోమాలియా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇటీవల యూరోపియన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఇన్ఫార్మ్ రిపోర్ట్ 2020లో జీవించడానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం అనేది 31వ స్థానంలో నిలిచింది. భారత్ అనేది 31వ స్థానంలో నిలిచింది. అయితే దేశంలో సంభవించేటటువంటి జాతీయ విపత్తులు, పేదరికం, సామాజిక అసమానతలు ఆధారంగా రూపొందించినటువంటి ఈ గ్లోబల్ ఇండెక్స్లో భారత్కు 5.4 స్కోర్ అనేది లభించింది. 191 దేశాల ఈ జాబితాలో సింగపూర్ అత్యల్ప ప్రమాదకరం కాగా సోమాలియా అనేది అత్యంత ప్రమాదకర దేశంగా నిలిచింది. సింగపూర్ అత్యల్ప ప్రమాదకరం, సోమాలియా అత్యంత ప్రమాదకరం. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల యూరోపియన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఇన్ఫార్మ్ రిపోర్ట్ 2020లో జీవించడానికి ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశం ఏమిటి? ఆన్సర్ సింగపూర్. సింగపూర్ అనేది అత్యంత సురక్షిత దేశం. నెక్స్ట్ వన్. ఇటీవల యూరోపియన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఇన్ఫార్మ్ రిపోర్ట్ 2020లో జీవించడానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం అనేది 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ భారతదేశం ఇది 31వ స్థానంలో నిలిచింది. 31వ స్థానంలో. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి మరియు జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇంద్రమణి పాండే. ఇంద్రమణి పాండే వీరు నియమితులు అయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐక్యరాజ్య సమితి మరియు జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త అయినటువంటి ఇంద్రమణి పాండే. ఓకే, ఇంద్రమణి పాండే గారు నియమితులయ్యారు. వీరు 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అయినటువంటి పాండే ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా వీరు పనిచేస్తున్నారు. ప్రస్తుత రాజీవ్ కే చందర్ స్థానంలో ఇంద్రమణి పాండే గారు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. కోవిడ్-19 నిర్మూలనకు కొత్త ఔషధాలను తయారు చేయడంలో నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులను ఆకర్షించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ డ్రగ్ డిస్కవరీ హ్యాకథాన్. డ్రగ్ డిస్కవరీ హ్యాకథాన్. ఆప్షన్ 4. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మానవ వనరుల మరియు అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మరియు ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జూలై 2వ తేదీన డ్రగ్ డిస్కవరీ హ్యాకథాన్ 2020ను సంయుక్తంగా ప్రారంభించారు. అయితే ఇది ఆన్లైన్ పోటీ మరియు దేశంలో లేదా ప్రపంచంలోని ఎక్కడి నుండైనా కూడా ఎవరైనా కూడా దీనిలో పాల్గొనవచ్చు. డ్రగ్ డిస్కవరీ హ్యాకథాన్ అనేది ఔషధ ఆవిష్కరణ ప్రక్రియకు తోడ్పడటానికి ఒక రసాయనమైన జాతీయ కార్యక్రమం. అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థుల నుండి ప్రపంచవ్యాప్తంగా పాల్గొనడానికి ఈ హ్యాకథాన్ అనేది తెరవబడుతుంది. నెక్స్ట్ వన్. Towards a clean energy economy, post COVID-19 opportunities for India's energy and mobility sectors అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ దీన్ని నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసింది.
ఇది భారతదేశానికి స్వచ్ఛమైన, స్థితిస్థాపకంగా మరియు తక్కువ ఖర్చుతో కూడిన శక్తి భవిష్యత్తును నిర్మించే దిశగా పనిచేసే ఉద్దీపన మరియు పునరుద్ధరణ ప్రయత్నాల కోసం సూచించింది. అయితే ఈ ప్రయత్నాలలో ఎలక్ట్రిక్ వాహనం, శక్తి నిల్వ మరియు పునరుత్పాదక శక్తి కార్యక్రమాలనేవి దీనిలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతీయ రైల్వే నడిపినటువంటి అత్యంత పొడవైన రైలు పేరేమిటి? భారతీయ రైల్వే నడిపిన అత్యంత పొడవైన రైలు ఏంటంటే శేష్నాగ్. శేష్నాగ్. ఓకే, ఆప్షన్ 2. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారతీయ రైల్వే పొడవైనటువంటి సరుకు రవాణా రైలును నడపడం ద్వారా మరొక రికార్డును సృష్టించింది. భారత రైల్వే దీనికి శేష్నాగ్, ఓకే, శేష్నాగ్ అని పేరును పెట్టింది. రేక్ మొత్తం 251 వ్యాగన్లను కలిగి ఉంది. వీటిని 4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు లాగాయి. వీటిని మధ్యలో అమర్చారు. భారత రైల్వేలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో ఈ ఘనత సాధించారు. రైలులో ఖాళీ రేకులు ఉన్నాయి. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సహకార దినోత్సవం జూలై 4వ తేదీన జరుపుకుంటారు. అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జూలై 4న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ సహకార దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, కోఆపరేటివ్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ వన్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజ్ కిరణ్ రాయ్. రాజ్ కిరణ్ రాయ్ నియమితులయ్యారు. నెక్స్ట్ వన్. ఇటీవల మృతి చెందినటువంటి సరోజ్ ఖాన్. సరోజ్ ఖాన్ వీరు ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వీరు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అన్నమాట. నెక్స్ట్ వన్. ఆసియన్ గ్రాండ్ ప్రీ 2020 విజేత ఎవరు? ఆస్ట్రియన్. ఓకే, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ 2020 విజేత ఎవరు? ఆన్సర్ వాల్టెరీ బొటాసే. ఆప్షన్ 3, వాల్టెరీ బొటాసే. నెక్స్ట్ వన్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-0099 అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. 10,000 పడకలతో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ కేంద్రం ఆసుపత్రి అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఇది ఢిల్లీలో ప్రారంభమైంది. ఆప్షన్ 1, ఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 5వ తేదీ 2020 సంవత్సరాన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించిన స్వదేశీ తొలి సామాజిక మాధ్యమ వేదిక మొబైల్ యాప్ ఏమిటి? ఆన్సర్ ఎలిమెంట్స్. ఆప్షన్ 3, ఎలిమెంట్స్ అనే యాప్. నెక్స్ట్ వన్. తాజాగా ఇటీవల ఏ దేశంలో బూబోనిక్ ప్లేగు కేసులు నమోదయ్యాయి? అది ఏ దేశంలో? ఆన్సర్ ఆప్షన్ 4, చైనా దేశంలో. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చైనాలోని మంగోలియా ప్రాంతంలోని బయన్నూర్లో తాజాగా 2 బూబోనిక్ ప్లేగు కేసులు బయటపడ్డాయి. మర్మోట్ మాంసం తినడం వల్ల. మర్మోట్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి పందికొక్కు అన్నమాట.
ఓకే. మర్మోట్ అనేది ఒక రకమైన పందికొక్కు. దీన్ని దీని మాంసం తినడం కారణంగా వారు ప్లేగు బారిన పడినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. వారిద్దరికీ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు. వారితో సన్నిహి సన్నిహితంగా మెలిగినటువంటి 146 మందిని గుర్తించారు. మర్మోట్ మాంసం తినొద్దని ప్రజలకు అధికార వర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాది ఆఖరి వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నెక్స్ట్ వన్. అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు? అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూన్ జూలై 4వ తేదీ. జూలై 4వ తేదీ. నెక్స్ట్ వన్. భారత్ తరపున 66వ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందిన ఆటగాడెవరు? ఆన్సర్ జి ఆకాష్. జి ఆకాష్. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. ప్రపంచ స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా అనే యాప్లను రూపొందించే వారిని ప్రోత్సహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఆప్షన్ 3. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రపంచ స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా యాప్లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్ కంపెనీలు, స్టార్టప్లను ప్రధాని మోదీ కోరారు. మేటీ, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇంకా నీతి ఆయోగ్ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం హ్యాండీ ఫ్యూజ్ అనే చౌకైన విద్యుత్ అవసరం లేనటువంటి సెంట్రిఫ్యూజ్ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఆన్సర్ అమెరికా దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం అమెరికా శాస్త్రవేత్తలు చౌకైన విద్యుత్ అవసరం లేనటువంటి ఒక సెంట్రిఫ్యూజ్ను తయారు చేశారు. పేద దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల లభ్యతను పెంచడానికి ఇది వీలును కల్పిస్తుందని తెలిపారు. ఈ పరిశోధన బృందానికి భారత సంతతి శాస్త్రవేత్త మను ప్రకాష్ నేతృత్వాన్ని వహించారు. లాలాజల పరీక్ష ద్వారా కరోనా నిర్ధారణకు కొన్ని అవరోధాలు ఉన్నాయి. పరీక్షలో ఉపయోగపడేటటువంటి రియేజెంట్లను అడ్డుకునేటటువంటి కొన్ని పదార్థాలు లాలాజలంలో ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందిని అధిగమించాలంటే రోగి నమూనాను సెంట్రిఫ్యూగేషన్ చేయాలి. తద్వారా సదరు పదార్థాలను వేరు చేయడానికి వీలవుతుంది. అయితే ఈ ప్రక్రియ కోసం నిమిషానికి 2000 భ్రమణాల సామర్థ్యం కలిగినటువంటి సెంట్రిఫ్యూజ్ అనేది అవసరమవుతుంది. దాని ఖరీదు చాలా ఎక్కువ, పైగా దానికి విద్యుత్ కూడా అవసరం. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడానికి తాము హ్యాండీ ఫ్యూజ్ను తయారు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. అందులోని గొట్టాల్లో రోగి నమూనాను ఉంచి అత్యంత వేగంగా భ్రమణానికి గురి చేయవచ్చు. ఇందుకు విద్యుత్ అనేది అవసరం ఉండదు. ఈ భ్రమణ ప్రక్రియ వల్ల ఆ నమూనాల నుంచి వైరస్ జన్యువు వేరవుతుంది. ఫలితంగా ల్యాబ్లోని టెక్నీషియన్లు ల్యాంప్ అసే అనే చౌకైన విధానం ద్వారా బాధితుల లాలాజల నమూనాలలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించడానికి వీలనేది కలుగుతుంది. అయితే ఈ ల్యాంప్ ప్రక్రియ చాలా సులువైనది. ప్రత్యేక సాధనాలు అనేది అవసరం లేదు. గంట కన్నా తక్కువ సమయంలోనే పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు దాదాపు $1 ఖర్చవుతుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఓకే, నెక్స్ట్ వన్. 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించినటువంటి జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశ జనాభాలో 70 ఏళ్ళు దాటిన వారు ఎంత శాతం ఉన్నారు? 70 ఏళ్ళు దాటిన వారు 3.1% ఉన్నారు. నెక్స్ట్ వన్. 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించినటువంటి జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది బాలికల సంఖ్య ఎంత? ఆన్సర్ 899.
దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రామీణ జనాభాలో 4 ఏళ్లలోపు బాలల శాతం విషయంలో బీహార్ అనేది అగ్రస్థానంలో, తెలంగాణ చిట్ట చివరన ఉన్నాయని 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించినటువంటి జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను కేంద్రం విడుదల చేసింది. దీనిలోని ముఖ్య అంశాలు ఏంటంటే 4 ఏళ్ల లోపు వయసున్నటువంటి బాలల జనాభా అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏపీ 5వ స్థానం, 4 ఏళ్లలోపు వయసున్న బాలల జనాభా అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏపీ 5.6, తెలంగాణ 5.9తో వెనుకబడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో పాటు పిల్లలను తక్కువ కనడం వల్ల తెలుగు రాష్ట్రాలలో 4 ఏళ్లలోపు బాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తేలింది. నెక్స్ట్ క్వశ్చన్. రెండు 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించినటువంటి జాతీయ నమూనా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలికల సంఖ్య ఎంత? ఆన్సర్ 920. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించిన జాతీయ నమూనా సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలికల సంఖ్య ఎంత? ఆన్సర్ 901. నెక్స్ట్ 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించిన జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ జనాభాలో 4 ఏళ్లలోపు బాలల శాతం విషయంలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ. నెక్స్ట్ వన్. 2016 నుంచి 2018 కాలానికి నిర్వహించిన జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ జనాభాలో 4 ఏళ్లలోపు బాలల శాతం విషయంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ బీహార్ రాష్ట్రం. బీహార్. ఫ్రెండ్స్, మా ఈ ఆన్లైన్ క్లాస్ని విన్నారు కదా. మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన మార్క్ టెస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మా వెబ్సైట్ www.shineindiaeducation.com. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.